మొట్టమొదటిసారిగా వచ్చిన అసలు శిష్యులైన పోలీసుల మన కనకమాలక్ష్మి. నిద్దట్లో అమ్మ పిలిచినట్టుగా నువ్వు భ్రమపడింటావు అంతేరా. అయ్యో లేదన్నయ్య, నేను నిజంగానే అమ్మ వాయిస్ విన్నాను అన్నయ్య. ఏంట్రా నువ్వు అర్థం లేకుండా మాట్లాడతావు? అమ్మ ఇక్కడికి వస్తే మనకు తెలియకుండా ఉంటుందా? అమ్మ గురించి నువ్వు పిచ్చి పిచ్చిగా ఆలోచనలని మానేసి వెళ్ళి హాయిగా రెస్ట్ తీసుకో. అనే అది కాదన్నయ్య. నువ్వు ఇంకేం మాట్లాడకరా. అమ్మ ఇక్కడికి రాలేదు, వస్తే మనకు తెలుస్తుంది కదా. రా మనం వెళ్దాం రా. నువ్వు రెస్ట్ తీసుకోరా. అయ్యో అయ్యో అత్తయ్య 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 చెప్పిన మాట వినరా. రా ఇలా కూర్చో. రేయ్, అమ్మ గురించి ఆలోచించడం వల్ల అమ్మ పిలిచినట్టుగా నీకు అనిపించుండొచ్చు, అంతేగాని అమ్మ రాలేదురా. నువ్వు రెస్ట్ తీసుకో, సరేనా? అత్తయ్య అత్తయ్య అమ్మా అత్తయ్య మధు, అమ్మకేమైంది? ఇలా కింద పడిపోయింది ఏంటి? ఏమో నాకు తెలియదు తేజ. అత్తయ్య అమ్మా అత్తయ్య అమ్మా లేమ్మా. అత్తయ్య అమ్మా లేమ్మా. అమ్మా గట్టిగా అరవక తేజ, మీ తమ్ముడు బయటకు వస్తే ప్రాబ్లం అవుతుంది. ముందు అత్తయ్యని మనం ఎక్కడైనా దాచిపెట్టాలి. పట్టు. అది కాదు మధు, అమ్మ ఎంత పిలిచినా స్పృహలోకి రావట్లేదు. పొరపాటు అమ్మకేమైనా అయితే? బా అవన్నీ తర్వాత చూసుకుందాం, ముందు లోపల దాచిపెట్టాలి. పట్టు. అలాగే పట్టు. అమ్మా 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 లేమా. అమ్మా అత్తయ్య నేనమ్మా. అత్తయ్య తేజానమ్మా. అమ్మా అత్తయ్య. అమ్మా అమ్మా మాట్లాడమ్మా. అత్తయ్య. అమ్మా మధు వెళ్ళి వాటర్ తీసుకురాపో. అలాగే. అమ్మా 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 లేమ్మా. అమ్మా నేనమ్మా. తేజను వచ్చి చూడమ్మా. అమ్మా అమ్మా లేమ్మా. తేజ. అమ్మా ఏమైందమ్మా? అత్తయ్య. అమ్మా 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 అత్తయ్య. అమ్మా అత్తయ్య. అమ్మా లేమ్మా. అత్తయ్య. అమ్మా 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 మా అమ్మకి ఏం కాలేదు, బాగానే ఉంది. అమ్మా అమ్మా నేనమ్మా. తేజానమ్మా. అమ్మా ఏమైందమ్మా? అమ్మా అమ్మా చంద్ర. అమ్మా చంద్ర. అమ్మా చంద్ర. అమ్మా మధు 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 పట్టుకు తేజ. మధు. తేజ వెళ్ళి తాడు తీసుకురాపు. వెళ్ళు వెళ్ళు. ప్రస్తుతానికి మీ అమ్మని దాచిపెట్టాం. వీలైనంత త్వరగా మీ తమ్ముడికి తెలియకుండా మీ అమ్మని ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపోవాలి. తేజ ఇదిగో జాగ్రత్త. అలాగే మధు. పద. రై 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 బుద్ధి లేదా మీకు? స్వాతికి జాగ్రత్తగా కాపలా కాయండ్రా అంటే అందరూ కట్టుకట్టుకుని బయటికి చచ్చారా? సారీ సార్. ఏం సారీరా? సిచ్యువేషన్ ఎంత బ్యాడ్గా ఉందో మీకేం తెలుసు? ఇంతమంది కాపలాగా ఉన్నారంటే స్వాతి ఇక్కడే ఉందన్నమాట. నిన్న మనం ఈ ఏరియాలో వెతికాం కదా, కానీ స్వాతిని ఇక్కడ దాచిపెట్టినట్టు చిన్న డౌట్ కూడా రాలేదు మేడం. నిన్న రాకపోతే ఏంటి, ఇవాళ డైరెక్ట్గా లొకేషన్కి వచ్చాం కదా. టెన్షన్ పడక ఆదిత్య. సరే సింధు గారు,
నేను వెళ్ళి ఎలాగైనా స్వాతిని కాపాడతాను. హే ఆగాగాగు ఆదిత్య, తొందరపడకు. నువ్వు తొందరపడితే మనం స్వాతిని సేఫ్గా బయటికి తీసుకురాలేం. లొకేషన్ తెలిసింది కదా, కాసేపు వెయిట్ చేద్దాం. అయ్యో, ఇక్కడ దాకా వచ్చి చూస్తూ ఉండమంటే ఎలా సింధు గారు? అసలు లోపల స్వాతి ఎలా ఉందో, ఏ పరిస్థితుల్లో ఉందో నాకు అర్థం కావట్లేదు. నేను వెళ్తానండి. ఏ ఆదిత్య ఆగు, ఎక్కడికి వెళ్ళేది? నీకేమైనా మెంటలా? చెప్తుంటే అర్థం కాదా? చూడు, అక్కడ ఎంతమంది ఉన్నారో చూడు. నువ్వు ఒక్కడివే వెళ్ళి ఏం చేయగలవు? నువ్వు కూడా వాళ్ళకి దొరికిపోతే నిన్ను స్వాతిని ఇద్దరిని కలిపి వాళ్ళు చంపేస్తారు. ఇక రాంగ్ స్టెప్ వేస్తే లోపలున్న స్వాతికి చాలా ప్రాబ్లం అవుతుంది. అందుకే ఏం చేసినా ఆలోచించి చెయ్యాలి. కాస్త ఓపిక పట్టు ప్లీజ్. పదండి లోపలికే. అమ్మయ్యా, స్వాతి ఇక్కడే ఉంది. దీన్ని ఎవరో ఎస్కేప్ చేయించుంటారని ఎంత టెన్షన్ పడ్డాను. రేయ్, నేను ఈ అమ్మాయితో మాట్లాడాలి, మీరు బయట వెయిట్ చేయండి. అలాగే సార్. స్వాతి, హే స్వాతి, హే స్వాతి, స్వాతి. నేను నీకు ఏం ద్రోహం చేశానని నన్ను ఇలా తగులుకున్నావు? ప్రశాంతంగా నా రాజకీయం ఏదో నేను చేసుకునేవాణ్ణి, నా స్కామ్లేవో నేను చేసుకునేవాణ్ణి. మా మధ్యలో వచ్చి దూరి అంతా కెలికేసావు కదే. నువ్వే మాకు పెద్ద తలనొప్పి అనుకుంటే కొత్తగా నీకు తోకలా ఇంకొకటి రెడీ అయ్యాడు. ఎవడేవాడు? నిన్ను కాపాడుతానని చెప్తున్నాడు. కామ్రేడ్నంటూ లాల్ సలాం అని బెదిరిస్తున్నాడు. ఏంటి నీకు నక్సల్స్కి సంబంధం? అసలు నీ వాళ్ళు బయట ఎంతమంది ఉన్నారే? నీకు హెల్ప్ చేయడానికి ఎంతమంది వస్తున్నారో? బయట నా వాళ్ళంటూ నాకు ఎవ్వరూ లేరు. నాకు ఎవ్వరూ హెల్ప్ చేయడం లేదు. ఎప్పుడు చూడు అవే సమాధానాలు. లేదు, నాకు తెలీదు, నా వెనకాల ఎవరూ లేరు. చెప్పిందే మళ్ళీ మళ్ళీ చెప్పి విసిగిస్తున్నావు కదే. అసలు ఈ బాధలు చిత్రహింసలు నీకు అవసరమా? మర్యాదగా నీ ఫోన్ ఎక్కడుందో చెప్పి అందులో ఉన్న వీడియో మాకిచ్చి మాతో కలిసిపోవచ్చు కదా. అసలు నీకు కావలసినంత డబ్బు ఇస్తాను. నీ చేత కొత్తగా న్యూస్ ఛానల్ కూడా పెట్టిస్తాను. మీతో కలిసి తప్పుడు పనులు చేయలేను. సరే, అలాగే కాని. మహా అయితే ఇంకెన్ని రోజులు బతుకుతావే? ఎలాగూ చచ్చేదనవే కదా, చావే. స్వాతిని ఇక్కడ దాచిపెట్టినట్టు ఎవరికి తెలుసుంటుంది? అంత పక్కాగా నాకు ఫోన్ చేసి మరీ దీన్ని కాపాడుతాను అని చెప్పాడంటే ఏదో జరుగుతోంది. ఏం జరుగుతోందో ఏంటో అస్సలు అర్థమై చావట్లేదు. ఎలాగైనా సరే దీన్ని కనిపెట్టి తీరాలి. వీడు కూడా, వీడికేం పని పడలేదు. ఫోన్ చేసి మైండ్ తింటూ ఉంటాడు.